ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సిబ్బందికి స్థానిక గిరిజనులకు భారీ గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దుర్భాషలాడారు. వైద్యశాల సిబ్బందిపై చెంచు గిరిజనులు దాడికి దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగానే ఇరువురిని సద్దుమణిగించారు. వివరాల్లోకి వెళ్తే స్థానిక గిరిజనుడు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడడంతో గాయాల పాలై గిరిజనుడిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గిరిజనుడికి ప్రథమ చికిత్స నిర్వహించడంలో వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యం వహించారనే కారణంతో గిరిజనులు వైద్యశాల సిబ్బందిపై గొడవకు దిగారు. ఒకరినొకరు దుర్భాషలాడుతూ గొడవలు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న శ్రీశైలం 2 టౌన్ పోలీసులు వైద్యశాలకు చేరుకున్నారు. పోలీసులు ఇరువురికి నచ్చ చెప్పారు. అయితే వైద్యశాల సిబ్బందిపై గొడవకు దిగిన గిరిజనులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని వైద్యశాల ముందు సిబ్బంది బైఠాయించి నిరసన చేశారు. వైద్యశాల సిబ్బందిపై చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని గంటపాటు వైద్యశాల సిబ్బందిని నిలిపివేశారు. ఎస్ఐ గంగయ్య చొరవ తీసుకుని నిరసన విరమింపచేశారు. గంటపాటు వైద్యశాల ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాయాల పాలైన గిరిజనుడికి వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి దగ్గరలోని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రుడిని 108 వాహనాల్లో తరలించారు. శ్రీశైలం 2 టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏం చేసినారు మీరందరూ? ఏం చేసినారు? ఎప్పుడు వాళ్ళపై చర్య తీసుకోవాలి. వైద్య సిబ్బందిపై చేసుకున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. రాజెత్తులో వెళ్ళిపోతున్నారు. మేమేం చేద్దాం? కేసు కంపల్సరీ కావాలంటే కేసు ఇస్తాం కదా. ఎంత ఇబ్బంది పడుతుంటామంటే మనం ఇబ్బంది పడుతుంటాం వెళ్తాం. మా ఛానల్ పోలీస్ స్టేషన్ దాకా వస్తారు. హాస్పిటల్ దాకా పోలీస్ స్టేషన్ దాకా వస్తారు.